అండి ఫస్ట్ టైం నేను గవ్వలనేవి ప్రిపేర్ చేస్తున్నాను. అది ఎలా చేస్తున్నానో చూసేయండి. ఫస్ట్ 1 కప్ మైదా, 3 కప్స్ గోధుమ పిండి తీసుకున్నానండి. మైదా బదులు మనం బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ అంటాం కదా, అదైనా తీసుకోవచ్చు. ఇక్కడ సాల్ట్, కొంచెం నెయ్యిని యాడ్ చేశాను. మీరేంటంటే నెయ్యి బదులు వేడి నూనె ఉంటుంది అండి, అదైనా యాడ్ చేసుకోవచ్చు. మొత్తం అంతా ఒకసారి కలిపేసి వాటర్ అనేవి యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలిపేసుకున్నాక కొంచెం ఆయిల్, పచ్చి ఆయిల్ ఉంటుంది కదండి, కాగకుండా ఉంటుంది కదా, అది ఆయిల్ అనేది వేస్తే పిండి అనేది కొంచెం ఆరిపోకుండా ఉంటుంది. ఆయిల్ యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసి మూత పెట్టి ఒక అరగంట పక్కన పెట్టేయాలండి. తర్వాత గవ్వలు ప్రిపేర్ చేయాలి కదా, వాటికి ఏంటంటే మా పిల్లలు కూడా ఉన్నారు, చిన్న చిన్న బాల్స్ చేయమని వాళ్ళకు కూడా కొంచెం పిండి ఇచ్చాను. చేస్తామని చెప్పి అన్నారు. సో అందుకని వాళ్ళకి ఎలా చేయాలనేది కొంచెం కొంచెం నేను చూపించాను. కొంచెం పిండి అనేది తీసుకొని చిన్న చిన్న బాల్స్గా చేసేసుకొని, అవి ఎక్కువ చేస్తే ఆరిపోతాయండి, అంటే గట్టిపడిపోతాయి కాబట్టి కొన్ని కొన్ని చేసేసుకొని మనం మళ్ళీ గవ్వల్లాగా ఒత్తుకోవడాన్ని. ఫస్ట్ అండి ఆ గవ్వల చెక్క తీసుకొని దానికి కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేస్తే పిండి అంటుకోకుండా ఉండదు. యాడ్ చేసాక మొత్తం అన్నీ ఇట్లాగా గవ్వల్లాగా ఒత్తేసుకోవాలండి ఒక చేత్తో. సో కొన్ని కొన్ని అలాగా వాళ్ళు బాల్స్ చేస్తుండే నేను గవ్వలు అనేవి ప్రెస్ చేశాను. తర్వాత మధ్యలో మా వారు వచ్చి నేను చేస్తున్నా అందులో డీప్ ఫ్రై చేయబో అంటే ఇంకా వాళ్ళు మొత్తం అన్నీ ఇలా చేసేసారు. నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసి ఆయిల్ హీట్ చేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయ్యాక చేతి వేస్తే కొంచెం నూనె అనేది పైన పడిద్దని చెప్పేసి నేను ఒక గంటెలోకి తీసుకున్నాను కదా, ఆ గంటెలోకి అన్నీ మనం ఎన్ని ఫ్రై చేసుకోవాలనుకున్నాం అన్నీ తీసేసుకొని నూనెలో వేసేసుకోవాలండి. అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై చేయాలండి, మాడిపోకుండా. దీంట్లో గవ్వల పిండిలో అంటే బేకింగ్ సోడా ఉంటుంది కదా, వంట సోడా వేస్తే గవ్వలు నూనెలో వేసినప్పుడు పేలుతాయంటండి. సో వంట సోడా అనేది ఎప్పుడు వేయొద్దు అని అన్నారు. సో వంట సోడా వేస్తే పేలుతాయని చెప్పి నేను వంట సోడా అనేది ఏమీ వేయలేదు, మామూలు నార్మల్ సాల్ట్ అనేది యాడ్ చేశాను. సో మొత్తం అన్నీ ఈవెన్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. కలర్ అనేవి కొంచెం చేంజ్ అయ్యాయి కదా, ఇప్పుడు మొత్తం అన్నీ వాటిని గంటలోకి తీసేసుకొని నూనె అంతా వంపేసుకోవాలి. ఇంకా మనం చేసి పెట్టుకున్న గవ్వలన్నీ కూడా ఇలాగే అన్నీ నూనెలో వేసేసి డీప్ ఫ్రై చేసేసుకొని మొత్తం ఒక బేషన్లో తీసేసుకోవాలండి. తర్వాత ఇవి పాకంలో వేయాలి కాబట్టి నేను ఏంటంటే ఇక్కడ బెల్లం పాకం తీసుకున్నాను అండి. మేము మ్యాక్సిమం ఎక్కువ బెల్లం అనేది ప్రిఫర్ చేస్తాము ఏ స్వీట్ అయినా కూడా. తర్వాత ఇక్కడ కేజీ పిండి తీసుకున్నాం కదా గవ్వల పిండి, దానికి 1/2 కేజీ బెల్లం తీసుకున్నాను. దాంట్లో పావు గ్లాసుకొని వాటర్ అనేవి యాడ్ చేశాను. మొత్తం అంతా బెల్లం అంతా కరిగించుకోవాలండి. వాటర్ అనేవి ఎక్కువ యాడ్ చేస్తే పాకం రావడం లేట్ అయిపోద్ది. వాటర్ అనేవి కొంచెం యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇవి బెల్లం అంతా కరిగిన తర్వాత నలకలు ఏమైనా ఉన్నాయేమో చూసుకొని వంపేసుకొని మళ్ళీ గిన్నె పెట్టేసుకోవాలండి, వేరే గిన్నెలో తీసుకొని. సో పాకం అనేది తీగ పాకం కావాలంటే తీగ పాకం, లేదంటే గట్టి పాకం అనేది కావాలంటే గట్టి పాకం అనేది అది మన ఆప్షన్ అండి. తీగ పాకం వస్తే ఏంటంటే బంకలాగా సాగుతుంటాయి గవ్వలు, అలా కాకుండా కొంచెం గట్టి పాకం అనేది వస్తే మనం పట్టుకున్నా కూడా బెల్లం చేతులకు అనేది గవ్వలు అంటుకోకుండా ఉంటాయి. సో పాకం అనేది కొంచెం గట్టిగా పట్టుకున్నానండి. మొత్తం పాకం రెడీ అయింది. ఇప్పుడు ఏంటంటే మనం తీసుకున్న బేషన్లోకి గవ్వలు అనేవి తీసుకున్నాం కదా, దాంట్లోకి పాకం అంతా యాడ్ చేసి ఒకసారి కలిపేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన గవ్వలు రెడీ అండి.